పోయిన చోట వెతుక్కోమన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి దెబ్బ కొట్టాం అనుకున్నటువంటిది కాస్త మళ్ళీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సీరియస్ కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి రివర్స్ అయింది. తాజాగా ఇటీవల టీడీపీ నేతల బెదిరింపులు ఒత్తిళ్లకు తలొగ్గి ఆ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. తల్లి లాంటి వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని వదిలి తప్పు చేశామని, అక్రమ కేసులు పెడతామని భయపెట్టడం వల్ల ఆత్మసాక్ష్యం చంపుకుని టీడీపీలో చేరామని వాళ్ళు వెల్లడించారు. తమ తప్పు తెలుసుకుని తిరిగి పార్టీలో చేరుతున్నట్టు అలీం బాషా చెప్పారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబంతోనే ఉంటామని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అని ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే కావాలనే ఫైల్స్ అన్ని కాల్ చేశారని, ఏమీ జరగకపోయినా ఏదో జరిగినట్టు నానాయాగి చేసి హెలికాప్టర్లో డీజీపీ సీఎస్ని పంపించారు. కానీ ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా వరదల్లో ప్రజలు చిక్కుకుని విలవలాడుతుంటే హెలికాప్టర్ పంపి వాళ్ళని ఎందుకు రక్షించడం లేదంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అట్లా గొడ్లవల్లేరు ఘాటంలో ఆడబిడ్డల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం నిందితులు కాపాడేందుకు ప్రయత్నిస్తుండడం మీద మండిపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.